హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నామెట్రీలో కొన్ని ప్రూఫ్స్ చూద్దాం. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్ టు -1 -4 cos a cos b cos c. దీన్ని సిగ్మా cos 2a అని చదవచ్చు. ఇదేమొస్తుందంటే ఇక్కడ -1 -4 టైమ్స్ cos a cos b cos c. అదేవిధంగా సిగ్మా cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈక్వల్ టు 1 ప్లస్ 4 టైమ్స్ sin a బై 2 sin b బై 2 sin c బై 2. ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు డెరివేషన్స్ చూద్దాం. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c అనే దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లోనే చేంజ్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ యాంగిల్ ఇచ్చాడు 2a 2b 2c అంటే ఇక్కడ వచ్చేసరికి హాఫ్ అయిపోయింది యాంగిల్. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. సో ఈ రెండింటికి cd ఫార్ములా అప్లై చేస్తే cos c ప్లస్ cos d ఫార్ములా cos ఆఫ్ c ప్లస్ d బై 2 2a ప్లస్ 2b బై 2 అంటే a ప్లస్ b 2a ప్లస్ 2b బై 2 అంటే a ప్లస్ b cos c plus cos d ఫార్ములా 2 cos c plus d by 2 cos c minus d by 2 2a minus 2b by 2 అంటే a minus b ప్లస్ cos 2c. cos 2cని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోనే చేంజ్ చేద్దాం. అంటే 2 cos square c minus 1 రాసుకోవచ్చు కదా. సో 2 cos square c minus 1 లేదా 1 minus 2 sin square c కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో ఉంది కదా అవుట్పుట్ 2 cos square c minus 1 రాశాను. మనకి ఇది ట్రయాంగిల్లో కాబట్టి ఈ ఫార్ములా ట్రయాంగిల్ ఐడెంటిటీస్ ఈ రెండు కూడా. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై. సో a ప్లస్ b అంటే ఏం రాయొచ్చు అంటే పై మైనస్ c రాయొచ్చు. సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది మైనస్ కాస్ c మైనస్ 2 కాస్ c కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 కాస్ స్క్వేర్ c మైనస్ 1. సో ఇక్కడ మైనస్ 2 కాస్ c ఉంది, ఇక్కడ 2 కాస్ స్క్వేర్ c మైనస్ 1 ఉంది. 2 కాస్ c కామన్ తీస్తే లేదంటే మైనస్ 2 కాస్ c కామన్ తీద్దాం. కామన్ తీస్తే కాస్ ఆఫ్ a మైనస్ b ఇక్కడ మైనస్ 2 వచ్చేసింది 2 కాస్ c అయిపోయింది. సో కాస్ c మాత్రమే ఉంటుంది. సో 2 కాస్ మైనస్ మైనస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ c మైనస్ 1. సో మైనస్ 2 కాస్ c అలానే వచ్చేసి కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ c నేను రాసుకోవచ్చు మళ్ళీ దీని నుంచి c ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆఫ్ a ప్లస్ b. సో కాస్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ కాస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. సో ఇక్కడ మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b వస్తుంది కాస్ c అంటే ఆల్రెడీ ఇంకో మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b సారీ ఇక్కడ ప్లస్ b కదా. సో a ప్లస్ b సో ఈజీ మైనస్ 1. సో మైనస్ 2 కాస్ c కాస్ డిఫరెన్స్ ప్లస్ కాస్ సమ్ కాస్ ఇక్కడ వచ్చేసరికి కాస్ ఆఫ్ a మైనస్ b అంటే కాస్ ప్లస్ ప్లస్ సైన్ సైన్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే కాస్ మైనస్ సైన్ సైన్. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ కాస్ 2 కాస్ a కాస్ b మైనస్ 1. సో మైనస్ కూడా దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ 4 కాస్ a కాస్ b కాస్ c మైనస్ 1. సో అవుట్పుట్ వచ్చింది కదా మనకి ఇక్కడ మైనస్ 1 మైనస్ 4 కాస్ a కాస్ b కాస్ c. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇది సిగ్మా కాస్ 2a ఫార్ములా. అదేవిధంగా సిగ్మా కాస్ a ఇది కూడా ట్రయాంగిల్లోనే ఉంటుంది మనకి. a ప్లస్ b ప్లస్ c పై అయితే కనుక దిస్ ఈజ్ ద ఐడెంటిటీ లాంటిది కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c. సో దాన్ని ఎలా ప్రూవ్ చేద్దాం చూద్దాం. సో కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c తీసుకుందాం. సో దీనికి కూడా మనం cd ఫార్ములా అప్లై చేస్తే 2 కాస్ c ప్లస్ d బై 2 అదేవిధంగా కాస్ c మైనస్ d బై 2 ప్లస్ కాస్ c అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి హాఫ్ యాంగిల్లో ఉంది. ఇక్కడ ఏబిసి ఉన్న యాంగిల్స్ ఇక్కడ a బై 2 b బై 2 c బై 2 ఉన్నాయి. సో కాస్ c అంటే ఏం రాయొచ్చు అంటే 2 కాస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c బై 2 రాయొచ్చు కదా. సో కాస్ 2 తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఒకటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఒకటి. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c బై 2. ఇప్పుడు a ప్లస్ b బై 2 అంటే ఏం రాయొచ్చు a ప్లస్ b ఈక్వల్ టు పై మైనస్ c అండ్ a ప్లస్ b ప్లస్ c అంటే పై బై 2 మైనస్ c అవుతుంది. సో కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా. సో సైన్ c బై 2 రాయొచ్చు. సో 2 సైన్ c బై 2 కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c బై 2. సో ఇలా వచ్చింది అవుట్పుట్.
మనకి ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు అంటే -2 sin square c by 2, ఇక్కడ 2 sin c by 2 ఉంది. 2 sin c by 2 కామన్ తీస్తే cos of a minus b by 2, ఇంకా ఏం మిగులుతుందంటే ఇక్కడ మైనస్ sin c by 2 ప్లస్ 1. సో 2 sin square c by 2 సరిపోయింది కదా ఇక్కడ. అదేవిధంగా ఇది ఇప్పుడు sin c by 2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో చేంజ్ చేద్దాం. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు అగైన్ పై, c ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆఫ్ a ప్లస్ b. ఇవన్నీ ఐపీలో చేసినవి, సేమ్ అదే ఐడెంటిటీ ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాం. సో c by 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2. సో సైన్ అప్లై చేస్తే sin c by 2 ఈక్వల్ sin 90 మైనస్ థీటా. sin 90 మైనస్ థీటా అంటే కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 వస్తుంది. sin c by 2 ఈక్వల్ టు, సో sin c by 2 ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2. 2 sin c by 2 కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ప్లస్ 1. సో కాస్ డిఫరెన్స్ మైనస్ కాస్ సమ్ వేసాం. ఇక్కడ ఏమొస్తుందంటే అప్పుడు డిఫరెన్స్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నట్టు. సో 2 sin a బై 2 sin b బై 2 అవుట్పుట్గా వస్తుంది. సో 2 sin a బై 2 sin b బై 2 డిఫరెన్స్లో నుంచి సమ్ తీసేస్తే వస్తుంది. సో ప్లస్ 1. సో టోటల్ కలిపితే 4 times sin a బై 2 sin b బై 2 sin c బై 2 ప్లస్ 1. దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2 ప్లస్ 1. ఈ రెండు కనుక గుర్తుంచుకుంటే కనుక మీరు ఈజీగా మనం ఇది చేసేయచ్చు. ఇక్కడ ప్రూవ్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఆల్సో ప్రూవ్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c వాల్యూ -1 అయితే దెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఒకవేళ ఇది కండిషన్గా ఉంటే మనకి ఆల్రెడీ ఏం తెలుసు, ఆల్వేజ్ ట్రయాంగిల్లో సిగ్మా cos 2a వాల్యూ ఇది -1 -4 cos a cos b cos c. సో ఆ వాల్యూ దేనికి ఈక్వల్ ఇచ్చాడు, దీని వాల్యూ ఈక్వల్ టు -1 అన్నాడు. సో -1 అయితే -1 ప్లస్ 1 0 అయిపోతుంది. ఇంప్లైస్ -4 cos a cos b cos c ఈక్వల్ టు 0నే కదా, ఎందుకంటే -1 ప్లస్ 1 0. సో ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే మీనింగ్ cos a 0 లేదా cos b 0 లేదా cos c 0, ఈ మూట్లో ఏదో ఒకటి 0 అవ్వాల్సిందే. అంటే ఏ కానీ బి కానీ సి కానీ ఏదో ఒకటి 90 డిగ్రీ అవటమే కదా. సో యాంగిల్ ఏ 90 డిగ్రీ అయితే cos 90 0, లేదా యాంగిల్ బి అయినా 90 డిగ్రీ అవ్వాలి. ఆర్ ఇక్కడ ఆర్ యాంగిల్ సి ఈక్వల్ 90 డిగ్రీ, సైమల్టేనియస్గా కాదు, ఇండివిజువల్గా అయితే cos a 0 లేదా cos b 0 లేదా cos c 0. అంటే ఏ కానీ బి కానీ సి కానీ ఖచ్చితంగా ఏదో ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 డిగ్రీ అవ్వాలి. దట్ మీన్స్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జస్ట్ మనకి ఈ ఐడియా వస్తే ఇది ఈజీగా మనం చేసేయచ్చు. లేదంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ దీనికి అప్లై చేసి చేయాలి.